హే ఫుడీస్ 10 నిమిషాల పులావ్ ఎలా చేయాలో చూద్దాం పదండి. టైటిల్లోనే ట్విస్ట్ పెట్టారంటే చాలా వీడియోస్లో చూసా ఇలా గిన్నెని దన్ దన్ అని పెడితే సౌండ్ బాగా వస్తుంది. సో నేను అలానే ట్రై చేశాను. కానీ వెనక నుంచి మా అమ్మ చూస్తూ ఉన్నింది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకొని ఆ ఎగ్స్ దీంట్లో వేసి కొంచెంసేపు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ నొరగ అనేది కామన్, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఈ కుక్కర్ లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, రాతి పువ్వు అయితే యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అవి రెడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ బయట కొనడానికి అంత ప్రిఫర్ చేయను, సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో అది యాడ్ చేసి ఒక పెద్ద టొమాటో అయితే యాడ్ చేయండి. యాక్చువల్లీ చిల్లీస్ ఆనియన్స్ తర్వాత వేయాలి, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తాను. 2 పెద్ద సైజ్ క్యారెట్, ఒక పెద్ద సైజ్ పొటాటో అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మసాలా, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి వెజిటేబుల్స్ లో పచ్చివాసన పోవాలి. అలానే 70% కుక్ అయితే సరిపోతుంది. సో ఇంకా ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా రైస్ యాడ్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకోండి. లాస్ట్ లో ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టేసేయండి. చూసారుగా మన ఎగ్ వెజిటేబుల్ పులావ్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. 5 స్టార్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అయితే చికెన్ వీడియో పోస్ట్ చేస్తాను. అదైతే దోశలోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది. మీకు కూడా నచ్చితే ఈ వీడియో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తే ఇట్లు మీ ఫుడీ పాప.